హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చడంతో పాటు విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్ ప్రారంభించారు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ICII సంయుక్తంగా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో IGBC గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్ ప్రారంభించారు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. పెట్టుబడిదారులకు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించే దిశగా నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించానన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Our plan and vision is to grow the IT industries to the peak, and in 5 years term, and I can assure you everybody, whatever the exports of 2,50,000 crores, we would be increasing double. Just within 4.5 years, because 5 months have been passed. For that, we made a solid fundamental exercise. It's not so easy to bring in investments, to create confidence in the new government. Even maybe Shekhar Reddy wouldn't have had the confidence, or Mr. Anand wouldn't have had the confidence, or Mr. Srinivas Murthy wouldn't have had a confidence in us. But we thought of creating confidence that we will continue the good policies, and that's the real reason we brought in certain changes in our policy. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్లోబల్ సిటీగా మార్చడంతో పాటు పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుస్తామని తెలిపారు. IT, స్థిరాస్తి, నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇక మెట్రో రైల్ సేవలను నగరంలోని ప్రతి మూలకు చేరుస్తామన్నారు. మూసీ నదిని గ్లోబల్ లెవెల్లో అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. Whatever needs to promote investment, industries, IT, construction, real estate in Hyderabad, our government will be at the forefront of taking steps for that. To everybody in the state and the country, that our government intends to take Telangana and Hyderabad city to truly global levels. Real estate is largely based on perception. We want to tell you that our government will take whatever steps to create a real momentum in the construction industry, in the real estate, and in investment in these sectors. హైదరాబాద్ లో ప్రతి ఏటా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కి డిమాండ్ పెరుగుతుందన్నారు IGBC వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో 60కి పైగా స్టాల్స్ ఉన్నాయన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు ఇప్పటి జనరేషన్ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ ప్రాపర్టీ షో ద్వారా గ్రీన్ బిల్డింగ్స్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లేటెస్ట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు శేఖర్ రెడ్డి. Perception driven market. So when the government comes out with the various schemes and policies and ease of doing business and tax rationalization, definitely it will pick up. And also with your intervention and all we got fortunate to this time 4 or 5 bankers also here, and their intervention is also required whenever there is the interest subsidy or the lower interest rate of home loans. Even industry will pick it up. But fortunately, sir, Hyderabad is doing well, and after COVID, larger apartments, there is a huge demand. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ పొందిన ప్రాజెక్టులలో హౌస్ కొనుక్కోవడం ద్వారా పర్యావరణ హితంతో పాటు సోలార్, నేచురల్ రీసోర్స్ ను కాపాడిన వాళ్లము అవుతామన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.